అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు మొదలయ్యాయి. సాధారణ బెయిల్ కోసం అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ పై చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ వేశారు. దీంతో వాదనలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఇప్పటికే హైకోర్టుకి ఇచ్చిన తాత్కాలిక మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు మొదలయ్యాయి. సాధారణ బెయిల్ కోసం అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ పై చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ వేశారు. దీంతో వాదనలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఇప్పటికే హైకోర్టుకి ఇచ్చిన తాత్కాలిక మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, శశిరేఖ అయితే అల్లు అర్జున్ కి ఇప్పటి వరకు రెగ్యులర్ బెయిల్ అనేది రాలేదు. అందుకే ఆయన అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వాదనలు మొదలైన అయితే దానికి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. ఒక 2 రోజుల క్రితం దీనికి సంబంధించి పోలీసులను ఆదేశించడంతో పోలీసులు ఇవాళ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వాలంటూ అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు వాదనలు వినిపించారు. ఇరువురు వాదనలు విన్నటువంటి ఒక కోర్టు ఈ నెల 3కు ఈ తీర్పుని వాయిదా వేసింది. వచ్చే నెల 3కి జనవరి 3 నాడు తేలనుంది. అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ వస్తుందా లేదా అన్నది ఆ రోజు తెలుస్తుంది. అప్పటి వరకు ఈయనకు రెగ్యులర్ బెయిల్ లేదని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఆయన హైకోర్టు ఇచ్చినట్టుగా మధ్యంతర బెయిల్ ఉత్తర్వులతోటే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దంటూ ఇటు చిక్కడపల్లి పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. గట్టి వాదనలు వినిపించారు. అంతేకాకుండా ఆ రోజు ఏం జరిగిందన్న అంశాన్ని కూడా వీడియోల రూపంలో కోర్టు ముందుకు తీసుకొచ్చారు. దాంతో అంతేకాకుండా ఇటు అడ్వకేట్లు కూడా అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు కూడా ఈ విధంగా కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు పోలీసులు ఏ విధంగా వీడియోలు మీడియాకు రిలీజ్ చేస్తారు, అంతేకాకుండా ప్రెస్ మీట్లు పెట్టేసి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తారు, పోలీసులు ఈ కేసు విషయంలో వాళ్ళ రూల్స్ ని ఉల్లంఘించారంటూ కూడా అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు వాదనలు వినిపించారు. కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇరువురు వాదనలు విన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని గతంలో నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలు ఇస్తే ఇవాళ కౌంటర్ దాఖలు చేశారు. ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు అనే అంశాన్ని నాంపల్లి కోర్టుకు చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఈ విధంగా వాదనలు కొనసాగినాయి. వాదనలు కొనసాగినట్టు సమయంలో ఆ తర్వాత జనవరి 3కు ఈ తీర్పుని వాయిదా వేసింది. జనవరి 3 నాడు తేలుతుంది అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ వస్తుందా రాదా అనేది. మరొక అంశం ఏంటంటే అటు హైకోర్టు కూడా 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చేసింది. ఆ గడువు కూడా ముగుస్తుంది. ఇదంతా 3వ తారీఖు నాడు ఆయనకు బెయిల్ వస్తుందా రాదని తెలుస్తుంది. మొత్తానికి మిగతా అసలు ఈ ఎపిసోడ్ కు సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి పూర్వాపరాలు అటు జనవరి 10 నాడు కూడా 10 నాటికి పూర్తిగా తేలుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు కూడా వాదనలు వినేటానికి అవకాశం ఉంటుంది, ఇటు హియరింగ్ వచ్చేటానికి అవకాశం ఉంది కాబట్టి తెలుస్తుంది. మొత్తానికి ఎన్నో మలుపులు తిరుగుతున్న అల్లు అర్జున్ ఎపిసోడ్ అనేది బెయిల్ విషయంలో కూడా వాదనలు గట్టిగానే వినిపిస్తున్నారు. ఇటు పోలీసులకు సంబంధించి కావచ్చు, అటు అల్లు అర్జున్ సంబంధించి కావచ్చు. మొత్తానికి 3వ తేదీన జనవరి 3న బెయిల్ వస్తుందా రాదా అన్న అంశం తేలుతుంది. శశిరేఖ.